సో బేసిక్‌గా ప్యాచింగ్ అంటే ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్యాచింగ్. ఓకే. సిన్స్ వి హ్యావ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. మన దగ్గర ఉన్న ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఓకే. డే టు డే అప్ టు డేట్ అనేది చేయాలి. సో వై వి నీడ్ టు డూ ద అప్ టు డేట్? మనం బేసిక్ ఎందుకు చేయాలి? చేయకుండా కూడా ఉండొచ్చు కదా! సో వై వి నీడ్ టు డూ ద ప్యాచ్? సో ఇప్పుడు మీరు చేస్తుంటారు, ప్యాచెస్ చేస్తుంటారు. Why oftenly we need to do the patch? We can do it right, nothing but we can do it later on. ఎప్పుడైనా చేయొచ్చు కదా. లేకపోతే మీ ల్యాప్టాప్ ఎవ్రీ క్వార్టర్ లేకపోతే ఎవ్రీ సమ్ సర్టెన్ ఆఫ్ దట్ పీరియడ్ మైక్రోసాఫ్ట్ వాడు మీకు అప్డేట్స్ అనేవి పంపిస్తుంటారు. జనరలైజ్ టర్మినాలజీలో వీఆర్ కాలింగ్ యాజ్ అ అప్డేట్స్, రైట్? అప్డేట్స్ అనేవి సెండ్ చేస్తూ ఉంటాడు. వై వీఆర్ ప్రిఫరింగ్ అప్డేట్స్ ఇన్ టు ద ల్యాప్టాప్? చేయకుండా కూడా ఉండొచ్చు కదా. like to fix the vulnerabilities and Yeah, one is a vulnerabilities means nothing but any kind of loopholes, right? Something like the which is open or something which is more restricted, like a service wise, port wise, అలాంటివన్నీ vulnerabilities అంటారు. ఓకే. ఇంకా performance enhancement పర్ఫార్మెన్స్ due to cyber attacks. సింపుల్ ఎగ్జాంపుల్ ఈజ్ దట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా ఒక మొబైల్ పర్చేజ్ చేసినప్పుడు లెట్ బి యూ బ్రాట్ వన్ మొబైల్ టుడే. సో ఏ మొబైల్ తీసుకున్నా కూడా 1 ఇయర్ వరకు మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. దట్ కుడ్ బి కలర్, దట్ కుడ్ బి సమ్ పర్ఫార్మెన్స్, దట్ కుడ్ బి సమ్ ఫిక్సెస్, ఓకే, వస్తూ ఉంటాయి. ఈ 1 ఇయర్ వరకు యువర్ మొబైల్ విల్ బి ఆసమ్, నథింగ్ బట్ యు ఆర్ నాట్ ఫేసింగ్ ఎనీ ఇష్యూస్. ఒక 1 ఇయర్ తర్వాత స్లోలీ యువర్ మొబైల్ పర్ఫార్మెన్స్ విల్ గోయింగ్ టు బి డిగ్రేడెడ్. అంతకుముందు ఫర్ యు ఆర్ గెటింగ్ ద అంతకుముందు మీకు 1 ఇయర్కి 20 అప్డేట్స్ వచ్చినవి ఇప్పుడు ఏమవుతాయి, 10 అప్డేట్స్ మాత్రమే వస్తాయి. సో స్లోలీ ద అప్డేట్స్ బికమ్ ఏ జీరో. ఎందుకంటే సో దిస్ అ ఓల్డ్ వర్షన్ సార్, వీ వోంట్ గెట్ అప్డేట్. ఏ మొబైల్ అయినా కూడా మ్యాక్సిమం ఒక 2 ఇయర్స్ అప్డేట్స్ వస్తుంది. గమనించారు ఎప్పుడన్నా? 2 ఇయర్స్ తర్వాత మీకు అప్డేట్స్ అనేవి ఉండవు. సో మీరు ఏదైనా కంపెనీకి అడిగినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఇట్స్ అ ఓల్డ్ వర్షన్ సార్, యూ హ్యావ్ టు గో విత్ ఎ న్యూ వర్షన్. సో వన్స్ మీకు అప్డేట్స్ రాకున్నప్పుడు యువర్ మొబైల్ పర్ఫార్మెన్స్ విల్ గోయింగ్ టు బి డ్రాస్టికలీ రెడ్యూస్ అయిపోతుంది. అంటే యూ కెన్ ఓపెన్ ఎనీ ప్యాకేజ్, అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాట్సాప్ ఓపెన్ చేసినా లేకపోతే ఏదైనా ఒకటి ఓపెన్ చేసినా ఇట్ విల్ టేక్ యూ ద లాట్ ఆఫ్ టైమ్ టు ఓపెన్ అండ్ హంగ్ అయిపోవడం కానీ, స్లో అయిపోవడం కానీ, ఓకే, బ్లాంక్ స్క్రీన్ రావడం కానీ, ఓకే, యు ఆర్ నాట్ గెటింగ్ ద ప్రాపర్ విజిబిలిటీ, సౌండ్ సిస్టమ్, ప్రతిదీ కూడా డ్యామేజ్గా ఉంటుంది. సో ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ద కలెక్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ద వాట్సాప్, సో యు ఆర్ డౌన్లోడింగ్ ద ఎంటైర్ ప్యాకేజ్ ఫ్రమ్ ద లేక మైక్రోసాఫ్ట్ సంబంధించి లేకపోతే గూగుల్లో కానీ డౌన్లోడ్ చేసుకుంటాం. ప్యాచ్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ బ్రేక్ ఫిక్స్ ఆర్ ఏ అడిషనల్ ఫీచర్. ఓకే. సో అందుకే మనము ఇన్స్టలేషన్ చేసినప్పుడు యూజువలీ వీఆర్ ప్రిఫరింగ్ డౌన్ టైమ్. వాట్ ఈస్ అ డౌన్ టైమ్? డౌన్ టైమ్ ఎందుకు తీసుకోవాలి? ఎనీ రీజన్ బిహైండ్ ద డౌన్ టైమ్? సో మిత్ర గారు, డౌన్ టైమ్ అంటే ఏమైనా ఐడియా ఉందా? సో సారీ సార్, ఐడియా లేదు. సో సార్ ఇప్పుడు మీరు ఈ ఎం ఇన్స్టాల్ గురించి చెప్తున్నారా సార్? అది డాకర్ ఇన్స్టాలేషన్ గురించి. అది ఎం ఇన్స్టాల్, అదే పార్ట్ ఆఫ్ ద ప్యాచింగ్. ఓకే ఓకే సార్. సో డౌన్ టైమ్ ఇస్ యా టెల్ మీ. అంటే మామూలుగా ఇప్పుడు మెయింటెనెన్స్ గురించి మాట్లాడాం కదా సార్ ఇందాక. ఇప్పుడు whenever that server is unavailable, we use that term, right, many times, like downtime. Yeah, the concept of the downtime is very simple. People are speaking like a downtime and people are speaking maintenance. What is the two differences? Maintenance అంటే ఏంటి? ఓకే. Downtime ante when the server is not available, unavailable or yeah. So సింపుల్గా చెప్పాలంటే డౌన్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ యు నో ఒక పర్టికులర్, ఫర్ ఎగ్జాంపుల్
యూ హ్యావ్ యువర్ ఓన్ బైక్. మీ బైక్కి యూ గట్ సమ్ ఇష్యూ, లెట్ ఇట్ బి ఒక చిన్న పంక్చర్ అయింది. ఓకే, యూ టేకన్ పర్టికులర్ బైక్ టు ద మెకానిక్. తను ఏం చెప్పాడు, సో ఇట్ విల్ టేక్ యూ ద సమ్ 30 minutes ఆఫ్ ద టైమ్ టు ఫిక్స్ ఇట్. సో ద 30 minutes ఆఫ్ ద టైమ్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ డౌన్ టైమ్. అంటే యు నో ద ప్రాబ్లం ఆర్ యూ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లం. టు ఫిక్స్ ద ఇష్యూ వీఆర్ గివింగ్ ద 1 ETA. ETA అంటే ఏంటి? ఎస్టిమేషన్ టైం. ఎస్టిమేటెడ్ టైం అసిస్టెన్స్ అష్యూరెన్స్ సంథింగ్ అనాలిసిస్ సంథింగ్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ యూ దట్ టు కంప్లీట్ ద వర్క్. ఓకే, అంటే ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి మనము ఎంత టైం మనకు కావాలి అనేది ఈటీఏ అంటారు. సో ఈ బేస్డ్ ఆన్ ఈటీఏ ప్రకారం మనం ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ టు రైజ్ ఏ చేంజ్. Change is nothing but what? Change, we are going with the ITIL process. Change request. Change request ante idea unda? We are raising the change request, service request. Change request is nothing but any configuration changes we do execute by change. అంతేనా? ఎనీ కాన్ఫిగరేషన్ చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాచ్ చేయాలన్నా, ఒకటి ఏదన్నా రీప్లేస్ చేయాలన్నా, ఏదైనా కూడా వీఆర్ గోయింగ్ విత్ ఏ చేంజ్, రైట్? సో అదే రకంగానే పీపుల్ ఆర్ గోయింగ్ విత్ ఏ లాట్ ఆఫ్ ఫిక్స్. ITIL ప్రాసెస్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ మిత్రా గారు. సో ద థింగ్ ఇస్ దట్ మనము కంపెనీలో పీపుల్ ఆర్ యూజింగ్ ITIL ప్రాసెస్. సో స్మాల్ బేసిక్ డిఫరెన్స్, వాట్ ఈస్ ITIL వర్సెస్ SDLC. మీరు SDLC ప్రాసెస్ కూడా వినింటారు. సార్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్స్. వాట్ ఈస్ ITIL? సో ఎనీ idea, Joshua? ITIL, why we need to implement? That's service management. Management in the sense, సింపుల్గా చెప్పాలంటే SDLC ఈజ్ వీఆర్ ప్రిఫరింగ్ SDLC మోడల్ కానీ, వాటర్ ఫాల్ మోడల్ కానీ, వి మోడల్ కానీ, ఇవన్నీ మీరు చదివింటారు సమ్ టైమ్ బ్యాక్. వాటర్ ఫాల్ మోడల్స్ వీఆర్ పర్ఫార్మింగ్ అట్ ద టైమ్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టైం అంటే ఒక ప్రోడక్ట్ని బిల్డ్ చేసే టైంలో యూజ్ చేసే మెథడాలజీలే ఇవన్నీ. ITIL ప్రాసెస్ కానీ, అజైల్, ప్రాబబ్లీ యూ వుడ్ హ్యావ్ హియర్డ్ అజైల్ ప్రాసెస్. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆఫ్టర్ ప్రిపేర్డ్. సింపుల్గా చెప్పాలంటే, సో లెట్ ఇట్ బి యూ టేక్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఆఫీస్. ఓకే, లెట్ ఇట్ బి యూ గో విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మెకానిజం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఆఫీస్కే వెళ్దాం. ఒక గవర్నమెంట్ ఆఫీస్లో లెట్ బి యూ వాంట్ టు టేక్ ద ఒక ఇన్కమ్ అడ్రస్ లేకపోతే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ నువ్వు తీసుకోవాలనుకున్నావు. ఓకే, సో వాట్ ఈస్ అ ప్రాసెస్? జనరల్గా ఎలా ఉంటుంది? ఫస్ట్ మీ లోకల్ ఏరియాలో యూ వాంట్ టు ప్రూవ్ దట్ యు ఆర్ ఏ లోకలీ ఎగ్జిస్టెడ్, సమ్ VRO సంథింగ్ వాళ్ళ దగ్గర సంతకం తీసుకోవాలి. దెన్ యూ నీడ్ టు గో టు ద ఓకే సమ్ పర్టికులర్ MRO దగ్గరికి అలా తీసుకో. మీన్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వల్ల ఏమవుతుంది? మాన్యువల్ ఎర్రర్స్ అనేవి వెళ్ళిపోతాయి. మాన్యువల్ ఎర్రర్స్ అనేవి అవాయిడ్ అవుతాయి. అండ్ వీఆర్ గోయింగ్ విత్ ఏ SLA మెకానిజం. వాట్ ఈస్ SLA మెకానిజం? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఒక కంపెనీకి ఏముంటుంది? ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ కంపెనీ విల్ బి హ్యావింగ్
ఓకే, నేను మీ కంపెనీతో నేను టైఅప్ అవుతున్నాను. సో నాకేమన్నా అలర్ట్స్ వచ్చినా చేసినా యూ నీడ్ టు స్టార్ట్ ఇట్ అవుట్ ఇన్ టు ద CVRT1, CVRT2, ఓకే, CVRT3, CVRT4, CVRT5 ఈ రకంగా ఉంటాయి. CVRT1 యూజువలీ వీఆర్ కాలింగ్ యాజ్ 45 మినిట్స్లో మీకు నాకు రెస్పాన్స్ టైం ఇవ్వాలి. సో హై ప్రియారిటీ. high priority. So this is minimum 1 hour. Okay. CVRT3 is we are calling as minimum 2 hours. Okay. So usually ఈ రకంగా టైం ఫ్రేమ్ లిమిట్ ఉంటాయి. ఇంటర్వ్యూలో పీపుల్ విల్ ఆస్క్ యూ ఫోకసింగ్ ఆన్ దిస్ వన్ ఓన్లీ. సో అంటే ఎవ్రీ కంపెనీ విల్ బి ఫోకసింగ్ ఆన్ సమ్ టార్గెటెడ్ థింగ్స్. సో ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఎలాగా? ఒక ప్రాసెస్. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక కంపెనీ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ కంపెనీ నుంచి మీరు బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఓకే, నథింగ్ బట్ యూ వాంట్ టు రిజైన్ ద యువర్ జాబ్. ఓకే, సో వాట్ ఈస్ ద జనరల్ ప్రాసెస్? ఫస్ట్ మీరు పేపర్ అనేది ప్లేస్ చేస్తారు, రైట్? పేపర్ ప్లేసింగ్ ఈజ్ నథింగ్ బట్ యూ గివెన్ యువర్ రిసిగ్నేషన్ లెటర్, సంథింగ్, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఇట్ విల్ గోస్ టు ద యువర్ HR టీమ్ అండ్ యువర్ మేనేజర్. సో ప్రాసెస్ ప్రకారం ఏమవుతుంది? యువర్ మేనేజర్ విల్ టేకప్ ద వన్ కాల్ విత్ యూ. ఒక కాల్ తీసుకొని ప్రాసెస్ ప్రకారం అంతా మాట్లాడి, ఇఫ్ ఆల్ గోస్ వెల్ ఆర్ వాట్ ఎవర్ మేబీ, దెన్ హీ విల్ ఫార్వర్డ్ టు ద HR టీమ్. HR టీమ్ వాళ్ళు ఏం చేస్తారు? ఫైనాన్స్ టీమ్ వాళ్ళకి ట్రిగ్గర్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద చైన్ ప్రాసెస్, రైట్? సో డైరెక్ట్గా మీకు అవైలబుల్ ఉందని ఫైనాన్స్ టీంలో మీ ఫ్రెండ్ ఉన్నారని చెప్పేసి ఫైనాన్స్ టీంతో మీరు డైరెక్ట్గా మాట్లాడేసి బయటికి వెళ్ళిపోలేరు కదా. దెర్ ఈస్ సమ్ ఆఫ్ ద గైస్ హూ నీడ్ టు టేక్ ద డెసిషన్. సో అదే రకంగానే ITIL ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ద వన్ ఆఫ్ ద స్టాండర్డ్ మెకానిజం. మీన్స్ దెర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ అక్నాలజ్మెంట్ అండ్ రీఅక్నాలజ్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. అందుకోసమని ఇంత ప్రాసెస్ జరుగుతున్నా మీరు ఏదన్నా, మీరు ఒక ఫైనాన్స్ డొమైన్ కానీ, బ్యాంకింగ్ డొమైన్ కానీ, టెలికామ్ డొమైన్ కానీ చేస్తే ITIL ప్రాసెస్ అనేది ఒక టార్చర్గా ఉంటుంది. మీన్స్ ఏదైనా కానీ సెండ్ ద టికెట్, సెండ్ ద మెయిల్, సెండ్ ద చేంజ్, ఈ రకంగా ఈ టెర్మినాలజీ మాత్రమే యూజ్ చేయమంటారు. ఓకే, నథింగ్ బట్ అవి రైట్ చేసిన తర్వాత ఆ టైంలోనే పర్ఫామ్ చేయమంటారు. ఓకే, సో ఎప్పుడన్నా మీరు జోషువా, సో హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్ ద థింగ్స్? ఎస్ సార్. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద థింగ్. ఎందుకు అంటే ద క్లయింట్ వై హీ నీడ్ టు బిలీవ్ యూ. ఓకే, ఐ నో యు ఆర్ టెక్నికల్ ఆర్ ఐ డోంట్ నో యు ఆర్ నాట్ టెక్నికల్, ఐఎమ్ నాట్ బాదరింగ్ అబౌట్ దట్ వన్. బట్ పర్సన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్. Process will leads to the clearing of things. Ante as per the process, have you sent the mail to your manager? Your manager approved or denied, it will automatically goes to your HR team. From there it will goes to the finance team. So this is the what the companies will do the follow. So మీకు ఇంటర్వ్యూ టైంలో ఎలా జరుగుతాయి చెప్పండి. సో సారీ ఫర్ ఇంటరప్షన్ సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము సేల్స్ ఫోర్స్ యూజ్ చేస్తాం సార్. అక్కడ నుంచి ఏమైనా జనరల్ కేసెస్ కస్టమర్స్ రైజ్ చేయడం అట్లా జరుగుతుంది సార్. అప్పుడు వి టేకప్ దోస్ కేసెస్ ఆన్ ప్రియారిటీ బేసిస్ అన్నారు. సో విల్ దాట్ ఆల్సో కమ్ అండర్ దిస్ ప్రాసెస్ లైక్ వాట్ ఇట్ సేయింగ్? ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్, సి దేర్ ఈస్ సమ్ ఆఫ్ ద అప్లికేషన్స్ మీరు ఏటెక్ చేసుకుంటున్నప్పుడు, సేల్స్ ఫోర్స్ సైడ్ కూడా మీరు చేస్తున్నప్పుడు ఏమవుతుంది, కొన్ని మీరు మేనేజ్ చేస్తున్నప్పుడు దట్ విల్ బీ మేబీ సమ్ ఆఫ్ ద థింగ్స్ యూ హ్యావ్ ఇండిపెండెన్స్. ఓకే, సి ITIL అనేది ఎక్కడ వస్తుంది అంటే వేర్ ఎవర్ యూ నీడ్ అప్రూవల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు, సో దెర్ ఈజ్ అ సమ్ ఆఫ్ ద టీమ్ యూ ఆర్ వర్కింగ్ విత్ ఇన్ఫ్రా టీమ్. సో యూ హ్యావ్ ఎ డిపెండెన్సీ. ఓకే, ఒక చేంజ్ చేస్తున్నారు, సింపుల్గా చెప్పాలంటే ఒక సర్వర్ రీబూట్ చేస్తున్నారు. ఓకే, దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. సో దీనికి ఏం కావాలి? ఇన్ఫ్రా టీమ్ వాళ్ళు రీబూట్, మీ సైడ్ నుంచి మీరు బ్యాకప్ తీసుకుంటారు. మేబీ సమ్ అదర్ టీమ్ కూడా, మేబీ డేటాబేస్ టీమ్ ఎవరు ఇన్వాల్వ్ అవుతారు.
రైట్. బట్ ఎండ్ ఆఫ్ And ది డే, also this cab approvals, yeah, this is what I'm saying. this This is the everything. internal thing. Okay, ITIL ప్రాసెస్లో ఓకే, వాట్ ఈస్ అ క్యాబ్ అప్రూవల్? సో ఈ క్యాబ్ అప్రూవల్ అనేది ఎవ్రీ కంపెనీ విల్ బీ హ్యావింగ్ ఇన్సిడెంట్ మేనేజర్ అనే ఒక పర్సన్ ఉంటాడు. ఓకే, ఎవ్రీ గ్రూప్కి ఒక పర్సన్ ఎలా ఉంటాడు, లేక లైనక్స్ టీమ్కి ఒక మేనేజర్ ఎలా ఉంటాడో, ఈ ఇన్సిడెంట్ టీం కూడా ఒక మేనేజర్ అనేవాడు ఉంటాడు. ఈ చేంజ్ మేనేజర్ అనేవాళ్ళు ఏం చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ రిక్వైర్మెంట్ ఈస్ దట్ యూ వాంట్ టు రీబూట్ ద సర్వర్. ఓకే, దిస్ ఈజ్ ద యువర్ రిక్వైర్మెంట్. సో దీనికి ఎవరు కావాలి? ఇన్ఫ్రా టీం వాళ్ళు కావాలి అండ్ అప్లికేషన్ టీం కావాలి. ఎందుకు అంటే సర్వర్ రీబూట్ చేసేది ఇన్ఫ్రా టీం వాళ్ళు. ఓకే, అప్లికేషన్ టీం Yes. నడుస్తున్నాయి కాబట్టి అప్లికేషన్ టీం. లెట్ ఇట్ బి దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సమ్ డేటాబేస్ కూడా అనుకోండి, డేటాబేస్ టీం కూడా ఉంది. Yes. సమ్ బ్యాకప్ ఆపరేషన్స్ కూడా తీసుకోవాలి కాబట్టి బ్యాకప్ టీం కూడా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ వర్క్ పరంగా సింపుల్గా చెప్పాలంటే తను యూజ్ చేసే కమాండ్ రీబూట్ అంతే. ఓకే, ఈ రీబూట్ అనే ఒక చిన్న కమాండ్ యూజ్ చేయడానికి ఈ ఇన్సిడెంట్ మేనేజర్ ఏం అడుగుతాడు? ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అడుగుతాడు. దాన్నే పిఓఏ అంటారు, ప్లాన్ ఆఫ్ యాక్షన్. అంటే ఒక సర్వర్ని రీబూట్ చేయాలంటే మనం ఎలా చేయాలి? యూజువల్గా ఫస్ట్ వీ విల్ చెక్ ద కన్సోల్ ఉందా లేదా చెక్ చేయాలి. ఓకే, అండ్ యాక్సెస్ ఉందా లేదా చెక్ చేయాలి. నథింగ్ బట్ యువర్ పాస్వర్డ్ అవన్నీ పనిచేస్తున్నాయి లేదా చెక్ చేయాలి. ఓకే, దెన్ యూ హ్యావ్ ఏ బ్యాకప్ ఉందా లేదా అని చెక్ చేయాలి. దానికి సంబంధించి ఏమైనా బ్యాకప్ ఉందా లేదా అని చెక్ చేయాలి. ఓకే, సో దాని పరంగా దట్ వీఆర్ గోయింగ్ విత్ యాక్షన్. యాక్షన్ మీన్స్ రీబూటింగ్ ఆఫ్ ద సర్వర్. సో ఈ రకంగా తర్వాత దీనికి బ్యాకప్ ప్లాన్. బ్యాకప్ ప్లాన్ ఏంటంటే మీరు అనుకున్నట్లుగా సార్ట్ అవుట్ అవ్వకపోతే మీరు ఏం చేయాలి. సో దిస్ ఈజ్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్. సో ఇక్కడ మనం వచ్చేటప్పటికి ఈ రకంగా ప్లాన్ అనేది ఇన్ఫ్రా టీం కానీ అప్లికేషన్ టీం కానీ ఈ రకంగా ప్లాన్ ఇస్తారు. ఈ ప్లాన్ ఇచ్చిన తర్వాత ఈ క్యాబ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, మన ఊర్లో రచ్చబండ కార్యక్రమాలు ఉంటాయి చూసావా, ఇప్పుడు ఏదో పెదరాడి సినిమాలో రజనీకాంత్ లాగా ఇది నీకు ఓకేనా, ఇది నీకు ఓకేనా అని హీఈస్ గోయింగ్ టు టేక్ ద అక్నాలెడ్జ్మెంట్. ఓకే, ఈ సర్వర్ ఇలా రీబూట్ చేయడం వల్ల ఇంత పర్టికులర్ టైము మీకు డౌన్ టైం ఉంటుంది, మీ సైడ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీ సైడ్ ఏమన్నా టేక్ కేర్ చేసుకోవాలా అని ప్రతి ఒక్కరి దగ్గర ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది తీసుకొని నోటబుల్స్ అనేవి తీసుకుంటాడు. ఇవి మన క్యాప్ టీంలో క్యాప్ కాల్ అనేది ఎప్పుడు జరుగుతుంది? జనరల్గా యూజువలీ Every Thursday. వెన్స్డే ఆర్ థర్స్డే. ఎందుకు వెన్స్డే అండ్ థర్స్డే అంటే మిడిల్ ఆఫ్ ద వీక్ ఈజ్ ద జనరల్గా మనకి వాల్యూమ్ ఉన్న రోజులు అన్నమాట, అంటే ఎక్కువ మంది అవైలబుల్ ఉన్న రోజులు. సో దట్ ఈస్ ద రీజన్ మనకి ఈ వీక్లో ఎవ్రీ థర్స్డే వీక్లీ కానీ థర్స్డే కానీ ఇక్కడ ఎవ్రీ టీం నుంచి ఒక మెంబర్ జాయిన్ అవుతాడు. ఇన్ఫ్రా టీం నుంచి ఒక మెంబరు, అప్లికేషన్ టీం నుంచి ఒక మెంబరు, డేటాబేస్ టీం నుంచి ఒక మెంబరు, బ్యాకప్ టీం నుంచి ఒక మెంబరు. సో ఇతనే మన హీరో అన్నమాట, పెదరాయడ్ టైపు. ఇతను ఏం చేస్తాడు? ఓకే, మాకు రిక్వైర్మెంట్ ఈజ్ దట్ సర్వర్ రీబూట్ చేయాలి, వీ హ్యావ్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈ యాక్షన్ నీకు ఓకేనా అని ఇన్ఫ్రా టీంని అడుగుతాడు. నా సైడ్ నుంచి ఐఎమ్ వెరీ క్లియర్ అంటాడు. అప్లికేషన్ టీం నుంచి అడిగినప్పుడు ఓకే నీ సైడ్ నుంచి ఓకేనా, ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయంటే తనకు లేదు ఇక్కడ బ్యాకప్ తీసుకోవాలనుకున్నారు, బట్ ఐ నీడ్ సమ్ అదర్ బ్యాకప్స్ ఆల్సో, సమ్ నోటేషన్స్ అని అవి నోట్ డౌన్ చేసుకుంటాడు. అలాగే సేమ్ ప్రతి ఒక్క టీంని తీసుకొని ఇవన్నీ కూడా అగైన్ ఇన్ఫ్రా టీంతో అక్కడే చెక్ చేసి దే ఆర్ గోయింగ్ టు రీరైట్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్. అంటే ఒక కన్ఫర్మేషన్కి వచ్చి దే ఆర్ గోయింగ్ టు స్కెడ్యూల్ ద చేంజ్. దిస్ ఈజ్ అబౌట్ ఎగ్జాక్ట్లీ ద హ్యాపెనింగ్ ఇన్ టు ద మీకు రియల్ టైంలో జరిగేది ఇది, అంతేనా? సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ కాలింగ్ యాజ్ క్యాప్ కాల్. క్యాప్ కాల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అందరి యొక్క అప్రూవల్ తీసుకోవడం. ఓకే, హోప్ యూ క్లియర్ విత్ ద థింగ్. Yes, sir. Yes, sir. సుమిత్ర గారు అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే
ఓకే. అదే 'పెదరాటి' సినిమాలో రజనీకాంత్ లాగా. ఓకేనా? లాస్ట్‌లో వస్తారు. అందరి దగ్గర అప్రూవల్ తీసుకొని ప్రొసీడ్ అయిపోవడం. జస్ట్ ఏమంటే బిఫోర్ వై మీన్స్ ఇది ఐటీఎల్‌లో ఎందుకు అంత ఇంపార్టెంటు అంటే యూ కెన్ రీబూట్ ఇట్ రైట్. సింపుల్‌గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెచ్‌డిఎఫ్‌సి సర్వర్‌లో ఒక పేమెంట్ గేట్‌వే సర్వర్ అనుకోండి. ఓకే. మీకు సివియారిటీ తెలియాలంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వీకెండ్ రీబూట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి జస్ట్ థింక్ ఆఫ్ దట్ అది 30వ తారీఖు కానీ 31వ తారీఖు కానీ అనుకోండి. ఓకే. 1వ తారీఖు అందరికీ శాలరీలు లేకపోతే 30వ తారీఖు అనుకోండి. చాలా కంపెనీస్కి ఏం పడతాయి 30 31 శాలరీలు పడతాయి. మీరు అదే కరెక్ట్ టైంకి మీరు ఈ సర్వర్ని డౌన్ చేసేసారు డ్యూ టు ద ఎనీ రీజన్. మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ బాగానే ఉంది కానీ బ్యాకప్ లేదు. ఓకే. సడన్గా మీరు రీబూట్ చేశారు, సర్వర్ డౌన్ అయిపోయింది. ఏమైపోతుంది? కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కడికి కూడా శాలరీలు ఆగిపోతాయి కదా. జస్ట్ థింక్ ఆఫ్ దట్ హెచ్ఆర్కి ఎంత ప్రెషర్ వస్తుంది. హెచ్ఆర్ Yes. మెంబర్స్ వచ్చి మీ తల మీద కూర్చుంటారు. దెర్ ఇస్ ఎ వన్ సర్వర్ మా కంపెనీలో ఆదిత్య బిర్లాది ఎవ్రీ మంత్ ఒక క్రాన్ జాబ్ రన్ అవుతుందన్నమాట. 25వ తారీఖు 29వ తారీఖు 30వ తారీఖు ఏంటి అంటే జస్ట్ ఒక ఫైల్ని పుష్ చేయడం. ఆ ఫైల్ ఎంత ఇంపార్టెంట్ అంటే అందరికీ శాలరీ వచ్చేది ఆ ఫైల్ ద్వారానే. అంటే మీరు ఎన్ని రోజులు వర్క్ చేశారో మీరు కంపెనీలో 24 25వ తారీఖు వరకు మీరు మీ బిల్స్ ఇవన్నీ అప్డేట్ చేస్తారు. ఐడియా ఉందా మీకు? మీరు ఏమన్నా అప్డేట్ చేయాలన్నా కూడా 25th వరకు Oh, yes. వరకు అని చెప్తుంటారు. దాని తర్వాత వచ్చే ఫైల్ మళ్ళీ మీరు టైం షీట్ అప్డేట్ చేసిన తర్వాత లాస్ట్ వర్కింగ్ డే ముందు ఒక ఫైలు, లాస్ట్ అంటే వీకెండ్లో ఒక ఫైలు, ఇవన్నీ కూడా మేము పుష్ చేయాలి క్రాన్ జాబ్ ద్వారా. అది పుష్ అవ్వలేదు. కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. క్రాన్ జాబ్లో సమ్ ఇష్యూ వచ్చింది, పుష్ అవ్వలేదు. 1వ తారీఖు వచ్చి వాళ్ళు మా తల మీద కూర్చున్నారు, శాలరీ ఇవ్వట్లేదు అని. సో మన దగ్గర ఎలాగంటే అదే అంటారు ఇంటర్వ్యూలో సమ్ ఆఫ్ ద పీపుల్ విల్ ఆస్క్ యూ ద క్వశ్చన్స్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ యూ సార్టెడ్ అవుట్ అంటే యూజువల్లీ ఐ విల్ కన్వే దట్ నథింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ టు ద డే టు డే ఆఫ్ లైఫ్. ఓకే. ఎవ్రీథింగ్ స్మాల్ ఇష్యూ ఆల్సో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ మే కన్వే ఇన్ టు ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ హౌ మచ్ ఆఫ్ ద సివియారిటీ ఇట్ ఈస్ అన్నట్టు. సో ఇక్కడ నా దృష్టిలో ఈ క్రాన్ ట్యాబ్ అనేది సివియారిటీ రైట్. ఒకటి వాడికి శాలరీ అన్నా లేవాలి, జాబ్ అన్నా పోవాలి, అలా ఉంటుంది సివియారిటీ. So, sir, so you mentioned about that cron job, right? Like, is that a scheduled task, like a repetitive one, like every month? ఎస్, యువర్ శాలరీ ఈజ్ రిపిటేటివ్ రైట్. Yes, sir. అట్లా మనకి చాలా షెడ్యూల్డ్ టాస్క్స్ ఉంటాయి కదా సార్, డైలీ బేసిస్ పైన రీస్టార్ట్స్ ఆఫ్ ద ఎనీ లైక్ బ్యాక్ అండ్ సర్వీసెస్. ఉంటాయి. I see like many times that is happening, ఇప్పుడు మీకు and during that time we receive a surge of alerts at a time, and when we go and check, that will be like a scheduled task. ఎస్. Yeah. So the problem here is that, for example, let it be there is one application is there. Okay. So whenever you are working with application teams, for example, system CTL status, let it be SSHD. So this is one of the service. Actually, as a part of the tuning, what is a tuning? Tuning అంటే బెటర్ పర్ఫార్మెన్స్ కోసం. సింపుల్గా చెప్పాలంటే మన భాషలో మీ ల్యాప్టాప్ ఎప్పుడూ కూడా ఆల్వేస్ వన్స్ డన్ యూ హ్యావ్ టు బి రీబూట్ రైట్. రీబూట్ ఎందుకు చేయమంటారు? సో ఏమైనా కుకీస్ ఉన్నా టెంపరీ ఫైల్స్ ఉన్నా అవన్నీ మూవ్ అయిపోయి ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ ద యువర్ పర్ఫార్మెన్స్. కానీ సర్వర్లో అలా చేయలేం కదా. సో క్లయింట్ ఏం చేస్తాడంటే సింపుల్గా లెట్ ఇట్ బి ఈ పర్టికులర్ సర్వీస్, ఈ సర్వీస్ని ఎవ్రీ వీకెండ్ ఒక గ్రేస్ఫుల్ రీస్టార్ట్ చేయమంటాడు. వాట్ ఈజ్ ఎ గ్రేస్ఫుల్ రీస్టార్ట్ అంటే సర్వీస్ని జస్ట్ రీస్టార్ట్ చేయడం, టెంపరీగా స్టాప్ అండ్ స్టార్ట్ చేయడం అంతే. సో అలా చేయమన్నప్పుడు ఏమవుతుంది, దిస్ పర్టిక్యులర్ మూమెంట్ లెట్ ఇట్ బి ఐ స్కెడ్యూల్ ఆన్ వీకెండ్ సమ్ నాన్ బిజినెస్ అవర్స్, లెట్ ఇట్ బి సాటర్డే సండే. So whenever I'm trying to restart the service, obviously my expectation is that ఒకటి వ్యాలిడేషన్ చేయడము,
ఇంకోటి అలర్ట్ రాకుండా ఉండడం కూడా నా నా రెస్పాన్సిబిలిటీయే కదా, రైట్? సి సర్వీస్ స్టార్ట్ అవ్వకపోతే అలర్ట్ రావాలి. యు గట్ మై పాయింట్, రైట్? ఇఫ్ ద లెట్ ఇట్ బి ఐ రీస్టార్టెడ్ దిస్ సర్వీస్, రీస్టార్ట్ చేసిన తర్వాత సర్వీస్ ఈస్ రన్నింగ్ ఫైన్ నౌ. ఐ డన్ ద సమ్ ఆఫ్ ద వ్యాలిడేషన్ స్టెప్స్, అగైన్ మళ్ళీ స్టేటస్ చెక్ చేశాను, రన్ అవుతోంది. రన్ అయితే అలర్ట్ రాకూడదు, రైట్? కానీ అలర్ట్ వచ్చిందంటే దెర్ ఈజ్ సమ్ ఫాల్ట్, అంటే నువ్వు మానిటరింగ్ టీంతో వర్క్ చేయాలి, లేకపోతే ఈ పర్టికులర్ సర్వర్ టీంతోనే వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి. వీ షుడ్ నాట్ గెట్ ద అలర్ట్ ఫర్ దిస్ ఇష్యూ. వై వీఆర్ గెటింగ్ ద అలర్ట్? గట్ మై పాయింట్, రైట్? లేకపోతే ఏమవుతుంది, లెట్ ఇట్ బి యూ గట్ సివాటి 1 టికెట్. మీరేమనుకుంటారు, ఏదో అయిపోయింది ప్రాబ్లము, మా మేనేజర్ వచ్చి అనవసరంగా టార్చర్ పెడతారని చెప్పి మొత్తం అంతా టైం స్పెండ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏం తెలుస్తుంది లాగ్స్లో, దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద వన్ యాక్టివిటీ అని చెప్పేసి, లేకపోతే క్రాన్ జాబ్లో ఒక యాక్టివిటీ క్రాన్ డాట్ లాగ్లో కనిపిస్తుంది, సమ్వేర్ ఒక పర్టికులర్ లాగ్ ఫైల్లో మీకు కనిపిస్తుంది. సో దట్ 45 minutes ఆఫ్ ద టైమ్ ఎఫర్ట్ ఈజ్ వేస్ట్ ఓన్లీ, రైట్? So that is not Yes. acceptable. You have to re-raise the query. When the service is running, why alert is triggered? Alert should be triggered if the service is not running, right? But here reverse case Yes. happen. Ask them to do the investigation and to do the modification into the scripting. Like it's like the moment it hits the board, they used to age out, sir. Like అంతే. ఇప్పుడు mm, the timeout value, for example, once I restart the service, it will going to be stop and start. The stop and start, the time interval is maximum 1 or 2 seconds, right? That 1 or 2 seconds only it will going to be problematic, means alert is triggered. దాన్నే TTL వాల్యూస్, ద టైమ్అవుట్ వాల్యూ అనేది మానిటరింగ్ సైడ్ ఎక్కువ మంది పెంచుతారన్నమాట. అంటే but చెప్పండి. yes, but I feel like that won't affect the transaction, sir. ఎందుకంటే మనకి మెనీ అలొకేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా సార్ ఆర్కెస్ట్రేషన్ టూల్లో. ఇప్పుడు ఒక్కటి ప్రాబ్లం అయినా కూడా మిగతావన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ రన్నింగ్ అలొకేషన్స్ అన్ని ఫైన్ ఉంటాయి కదా సార్. మన గ్రఫానాలో చెక్ చేసినప్పుడు ఇట్స్ లిటిల్ బ్లిప్ కదా. Actually, bottom of the line, how they are going to segregate means whatever may be the alert, let it be any alert, server down, service down, port down, or process down, anything. మీకు మానిటరింగ్ డాష్బోర్డ్ లైక్ గ్రఫానా, ఓకే, హెచ్పిఓవి, whatever may be the dashboard means it should not be stay more than a minute. Okay, for example, let it be I restart the services, ఆటోమేటిక్గా మీకు అలర్ట్ వచ్చింది. ఓకే, అలర్ట్ రాగానే ఇమీడియట్లీ యూ షుడ్ నాట్ క్రియేట్ ఎ టికెట్. ఓకే, సో ఏం చేస్తారు, there is a time taking limit, nothing but time values అనేది ఇంటర్వెల్స్. మీన్స్ if alert on recurring, the count value is increasing more than 5 times, 6 times. అంటే ఏంటి, అలర్ట్ ఇంకొకసారి వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు, దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ టికెట్. ఓకే, నార్మల్గా చెప్పండి. మాకైతే ప్రాసెస్ ఎట్లుంటదంటే సార్, ద మూమెంట్ ద అలర్ట్ హిట్స్ ద బోర్డ్ వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ విత్ ఇన్ like 5 minutes and we have to check the logs, the normal process whatever it may be. Like we are using Alexandria tool to check the logs, sir. Like before it is using Splunk. Now everything for us is moved to Sentinel-1, sir. So we check the logs, we validate the logs, and there is estimation time like the app impact. Once the app impact is reaches out to 20, like 20, Some automatically threshold value. auto case gets created. Like that means automatically Salesforce case get created, sir, internally. Like that, once the Salesforce case get created, right, it goes as a notification to that particular customer. Like whoever are after us contacts, they will all be getting notified. And by the time they are getting notified, we will update the logs, everything. We will check the connectivity, core connectivity, and we do all that. The process, standard process, VPN checks and everything, and we just give a call to customer and inform them.
బట్ లైక్ దిస్. యా అండర్స్టూడ్. బట్ ద థింగ్ ఇస్ దట్ ఏంటంటే ఇక్కడ మీకు అలర్ట్ జెన్యున్ కాదనుకోండి, దెన్ వాట్ ఈస్ ద ఎంటైర్ ప్రాసెస్ ఇస్ గోస్ వైన్ రైట్. ఫర్ Yes, ఎగ్జాంపుల్, sir. If it is internal to company, I mean, if it is related to internal, then we validate and we have this L2, L3 support, like another supporting, like we used to transfer to them and we used to have. But initially, we also do all our findings, sir. యా యా, సో నేను చెప్పేదేమంటే యువర్ టైమ్ షుడ్ నాట్ బి వేస్ట్. ఓకే, సి వెన్స్ అలర్ట్ ఈస్ ట్రిగ్గర్డ్, యూజువల్గా మేము ఏం చేస్తుంటామంటే, ఓకే, సర్వర్ సైడ్ నుంచి వెన్ అలర్ట్ ట్రిగ్గర్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి యూ గాట్ అన్ అలర్ట్ ఫర్ వన్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్. లెట్ ఇట్ బి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్, ఇట్ ఈస్ ఫుల్ ఫర్ ద 80%. 80%కి ఒక అలర్ట్ వచ్చింది. ఓకే, 85%కి ఒక అలర్ట్ వచ్చింది. 95%కి ఒక అలర్ట్ వచ్చింది. ఒకే రోజే ఒక 3-4 అలర్ట్స్ వస్తున్నాయి. సో మేము ఏం చేస్తామంటే ఒకే అలర్ట్ వచ్చినప్పుడు ఇంకో అలర్ట్ క్రియేట్ చేయకుండా దాన్నే సివియారిటీ చేంజ్ చేసేయాలి. ఓకే, ఆర్ ఎలాగంటే యూ షుడ్ నాట్ గెట్ బి అన్నెసెసరీ. సి ఎండ్ ఆఫ్ ద యూజర్ పర్సన్కి 3-4 అలర్ట్లు ఇవ్వకూడదు ఒక ఇంజనీర్కి. ఓకే, మానిటరింగ్ సైడ్ కూడా అడ్జస్ట్మెంట్లు మనం చేయాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ ఈజ్ రీస్టార్టెడ్, మేబీ ద డౌన్ టైమ్ ఈజ్ 1 సెకండ్, అంటే ఆ పర్టికులర్ సెకండ్లో డౌన్ టైం అయింది. ఇట్స్ నాట్ అన్ సార్, ఇప్పుడు మీరు ఇన్ఫ్రా అలర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు కదా సార్. ఈ డిస్క్ ఎక్స్పాన్షన్ అలర్ట్స్ ఇవన్నీ మాకు పేజర్ డ్యూటీ విచ్ ఇస్ లింక్ టు లాజిక్ మానిటర్ అక్కడ వస్తాయి సార్ ఇన్ఫ్రా అలర్ట్స్. వస్తాయి. బ్యాంక్స్ డౌన్ ఉన్నప్పుడు అది ఇన్బిల్ట్ టూల్ ఇంకొకటి ఉంటుంది సార్, మాకు దాంట్లో వస్తాయి సార్. ఇవన్నీ ఇన్ఫ్రా రిలేటెడ్ అలర్ట్స్, డిస్క్ ఎక్స్పాన్షన్ దీనికి ఇంకొక టీమ్ అట్లా. దట్ ఈజ్ అది ఎలాగ చెప్పాలంటే సింపుల్గా జస్ట్ వీఆర్ సెగ్రిగేటింగ్ అవర్ ఎన్విరాన్మెంట్. ఓకే, మన ఎన్విరాన్మెంట్ని మనం సెగ్రిగేట్ చేసుకున్నట్టు. బట్ వాట్ ఎవర్ మే బి ద కేస్, ఇమ్మీడియట్గా అలర్ట్ రాగానే మనం క్రియేట్ చేయకూడదు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఫ్యూ సెకండ్స్. ఓకే, సో ద థింగ్ ఈజ్ దట్ వెన్ దట్ repeatedly work is coming, repeatedly alert is keep on triggering the dashboard, then you have to create a ticket. అలా చేయడం అవుతుంది unnecessarily, whether you are internally or externally, you are spending on the time and you are disturbing the L2 and L3 also. Avoid. Yeah, these might be sometimes false alerts also. False alert. See how you are segregating everything is genuine. దెర్ ఈజ్ సమ్ నెట్వర్క్ ఫ్లాప్ విల్ బి దేర్. ఒక నెట్వర్క్ సైడ్ నుంచి మనకి ప్రతిసారి కొన్ని రీజన్స్ నుంచి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే మనం అంతా మెయిల్ పంపించిన తర్వాత జస్ట్ ఇగ్నోర్, ఇట్స్ అ ఫాల్స్ అలర్ట్ అంటారు. ఓకే, దట్ వీ కెన్ షుడ్ బి రెక్టిఫైడ్, అది నేను చెప్పేది. ఓకే, సో like a decision making of the things, if someone said that it's a false alert, someone said that something like ignorable, so you need to ask that, just don't close the thing. You need to ask that why it is ignorable, why can't we fix it to avoid the repeated alerts. That is what the calling as a problem management. So make interview questions lo most of the times people will ask you that automation is nothing but what, మాన్యువల్ టాస్క్ని కొంచెం స్పీడప్ చేయడానికి యూజ్ చేసే స్క్రిప్ట్స్. చెప్పాలంటే మీరు CI/CD పైప్ లైన్స్ కానీ ఈ జెంకిన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ యాన్సిబుల్, నథింగ్ బట్ యాన్సిబుల్ కానీ ఇవన్నీ ఆటోమేషనే. ఓకే, బట్ వాట్ ఈస్ అ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్? ఆటోమేషన్ కెన్ ఎవ్రీవన్ కెన్ డూ ఇట్. ఆటోమేషన్ ప్రతి ఒక్కరు కూడా మనం ఆ బటన్ నొక్కి చేస్తాం. మీరు మహా అంటే జెంకిన్స్లో ఏం చేస్తారో ఆ జస్ట్ అప్లైయో లేకపోతే రన్నో అని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొడతారు అంతే. వాట్ ఈస్ అ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్? Problem management, when your years of experience are increasing, analysis of your problem. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు డాక్టర్స్లో ఇప్పుడు మనకి మామూలు MBBS డాక్టర్ ఉంటారు, RMP డాక్టర్ ఉంటాడు, లేక MBBS FRCS సంథింగ్ డాక్టర్ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క సివియారిటీ ఆఫ్ ఇష్యూని బట్టి మీరు ఏం చేస్తారు, లెట్ ఇట్ బి యు గాట్ నార్మల్ వైరల్ ఫీవర్, మేబీ సిచ్యువేషన్ ప్రకారం మీరు RMP డాక్టర్ దగ్గర కూడా వెళ్తారు. లెట్ ఇట్ బి యూ హ్యావ్ సమ్ బోన్ ఇష్యూ, ఓకే, లేకపోతే బోన్ పెయిన్స్ కానీ లేకపోతే సమ్ సివియారిటీ ఇష్యూ. అప్పుడు మీరు ఏం చేస్తారు, RMP డాక్టర్ దగ్గర వెళ్ళడానికి ముందు యు ఆర్ గోయింగ్ విత్
ఎంబీబీఎస్ కానీ ఎఫ్ఆర్సిఎస్ దగ్గరనే వెళ్తారు. మీన్స్ వేర్ దెర్ ఈస్ అ నీడ్ ఆఫ్ డీప్ ఇన్వెస్టిగేషన్, రైట్? సో problem management is something like that. It come into the picture. You have to spend the quality of time on infrastructure. అసలు ఈ అలర్ట్ ఎందుకు వస్తుంది? ఓకే, ఈ అలర్ట్ అనేది ఫాల్స్ అలర్ట్, జెన్యున్ అలర్ట్ ఎందుకు రాకుండా మనం చూసుకోవాలి. సో దిస్ ఇస్ వాట్ ద పీపుల్ ఆర్ కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్. మామూలుగా Yes. చేసి క్లోజ్ చేస్తే దేర్ ద పీపుల్ విల్ టేక్ కేర్. ఏ అనేది ఎక్కడ తీసుకుంటుంది అంటే ఇలాంటి వాటిలోనే తీసేసుకుంటుంది. మామూలు టికెట్లు వచ్చాము క్లోజ్ చేసామా కాదు. యు నీడ్ టు స్పెండ్ ద క్వాలిటీ ఆఫ్ మైండ్ వర్క్. ఈ అలర్ట్ ఎందుకు వచ్చింది, ఎక్కడ లింక్ మిస్ అవుతోంది, వేర్ యూ నీడ్ టు బి. సో ఇది ఎలా తెలుస్తుంది? యూ నీడ్ టు స్పెండ్ ద క్వాలిటీ ఆఫ్ టైం విత్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నేను ఇన్ఫ్రా సైడ్ ఆలోచించినప్పుడు ఎలాగా, నేను అప్లికేషన్ టీమ్తో వర్క్ చేయాలి, ఆ పర్టికులర్ డేటాబేస్ టీమ్తో వర్క్ చేయాలి. ఈ రకంగా నాకు అలర్ట్ వస్తుంది, ఎవ్రీడే నాకు ఈ టైం అలర్ట్ వస్తుంది, లేకపోతే ఇట్లా ఫ్లిప్ అవుతుంది. వాట్ కుడ్ బి ద ఇష్యూ? మీ సైడ్ నుంచి ఏదైనా ఉందా, లాక్స్ ఉన్నాయా? ఇవన్నీ మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి. అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ టు వర్క్ ఆన్ జెన్యూన్ అలర్ట్స్, నాట్ అ ఫాల్స్ అలర్ట్. ఓకే, సింపుల్గా ఏదో చిన్నప్పుడు కథ ఉండొచ్చు, పులి Yeah. అన్నట్టు. సో వీ షుడ్ నాట్ బి టెల్ ద ఓన్లీ బ్లేమింగ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆల్. రియల్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ వర్క్ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ టు ది ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూ టైంలో కూడా మీరు ఏంటి, ఐఎమ్ డూయింగ్ ద మై రెగ్యులర్ బిఏయూ యాక్టివిటీస్. ఏంటి, డెప్లాయ్మెంట్ చేయడం కానీ, లేకపోతే వాటిని డీబగ్ చేయడం కానీ, లేకపోతే ఎక్స్పాన్షన్స్ కానీ. సమ్ ఆఫ్ ద టైమ్స్ ఐఎమ్ గోయింగ్ విత్ రికరింగ్ ఆఫ్ అలర్ట్స్ వచ్చినప్పుడు ఐఎమ్ గోయింగ్ విత్ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్. వాట్ ఈస్ దట్? లెట్ ఇట్ బి వన్ సర్వీస్ ఈస్ డౌన్, ఆఫెన్లీ ఇట్ ఈస్ కీప్ ఆన్ డౌనింగ్. నేనేం చేస్తాను, ఐఎమ్ గోయింగ్ టు చెక్ ద లాగ్స్. వై ఇట్ ఈస్ అ కీప్ ఆన్ డౌనింగ్? ప్రాబబ్లీ నెట్వర్క్ ఇష్యూ, సర్వీస్ ఇష్యూ. సమ్ టైమ్స్ ఈ పర్టికులర్ ప్యాకేజే బ్రోకన్ అయిపోతూ ఉంటుంది, బికాస్ సర్వర్ ఈజ్ అవుట్ ఆఫ్ లైఫ్ కూడా ఉండొచ్చు, రైట్? దెర్ ఈజ్ సమ్ అదర్ రీజన్ ఆల్సో దేర్. నేను వర్క్ చేస్తున్న కంపెనీలో 100కి 50 సర్వర్లు అవుట్ ఆఫ్ లైఫ్ సర్వీసెస్, అంటే దానికి సపోర్ట్ కూడా లేదు. బట్ క్లయింట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్ పెద్ద యాపిల్ ప్రాజెక్ట్ లాగా మెయింటైన్ చేయమంటాడు. ఓకే, సో ఎక్స్పెక్టేషన్ ఇస్ లైక్ దట్. Out of life in the sense end of life, End of and you life. have to place on End the of life. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ యూజింగ్ ద RHEL5. అది మార్కెట్లో ఉండను కూడా ఉండదు, బట్ ద క్లయింట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దాన్ని ఎలాగంటే RHEL5 సర్వర్లోనే తను అన్నీ చేయమంటాడు, రైట్? బట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ టు ద బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్. ఆదిత్య బిర్లా బెంగళూరు ఎయిర్పోర్ట్ సర్వర్లో ఐఎమ్ యూజింగ్ RHEL5 and 6 సర్వర్స్. ఓకే, అంత వరస్ట్ ఉంటాయి. బట్ జనరలీ ద సిచ్యువేషన్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, వెన్ ద డాక్టర్ ఈజ్ డూయింగ్ ద డయాగ్నోసిస్, హీ మే ఫైండ్ అవుట్ ద ఇష్యూ ఎనీవేర్. అది మజల్ ఇష్యూ ఉండొచ్చు, నర్వ్స్ ఇష్యూ ఉండొచ్చు, లేకపోతే మీ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. అనేది ఏ రకంగా ఉంటుందో, బీయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ ఆర్ బీయింగ్ అడ్మిన్ సైడ్, వీ నీడ్ టు థింక్ ఇన్ టు ద ఎక్కడైనా ఇష్యూ ఉండొచ్చు. అది అడ్మిన్ సైడ్ ఇష్యూ ఉండొచ్చు, అప్లికేషన్ సైడ్ ఇష్యూ ఉండొచ్చు, ఆర్ బ్యాక్ అండ్ ఇష్యూ ఉండొచ్చు, ఆర్ వేరెవర్ ద మనం రన్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమైనా లూప్ హోల్స్, ద గ్యాప్స్, వల్నరబిలిటీ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. వి డోంట్ నో ఎనీథింగ్. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ద కేసెస్. అందుకే ఇలాంటి టైంలో మనం వెండర్ కూడా కేసెస్ రైట్ చేస్తూ ఉంటాం. సో Yes, sir. వాట్ ఎగ్జాక్ట్లీ టు కన్వే ఇన్ టు ద ఇంటర్వ్యూస్. మీకు మంచి ప్యాకేజెస్ రావాలన్నా, లేకపోతే సో దిస్ ఈజ్ అబౌట్ ద డీప్ డ్రైవ్, రైట్? మీకు ఇంటర్వ్యూ పర్సన్ కూడా ఏం అర్థం చేసుకుంటాడు, ఓకే ద గై ఆర్ ద లేడీ ఈ హ్యావ్ ఎ గుడ్ డీప్ డ్రైవ్ ఆన్ ద ప్రాసెస్ వైజ్. ప్రాసెస్తో పాటు అనలిటిక్స్, అంటే మనము విశ్లేషణ అంటారు కదా తెలుగులో, నథింగ్ బట్ డీప్ డ్రైవ్గా మనము ఆలోచించడం. ఓకే, దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్, ఇట్ విల్ బి సార్ట్ అవుట్. కొత్తగా ఇష్యూ వచ్చినా కూడా ఏం చేస్తారు, దే గోయింగ్ విత్ ద సేమ్ ఫార్మాట్, అంతే కదా? Yes, sir. We have also recently started this repetitive task project, sir, aside apart from the వర్క్ and మోర్ ఆన్ దీస్ థింగ్స్ ఓన్లీ. ఓకే, జస్ట్ సింప్లీగా నేను అదే చెప్తాను మా ఫ్రెషర్స్ కూడా, డోంట్ వర్క్ ఆన్ సింప్లీ రిపీటెడ్ వర్క్స్ అండ్ రోజు వచ్చామా 4 టికెట్లు క్లోజ్ చేసామా అని వెళ్ళారనుకుంటే, సమ్వేర్ యూ విల్ బీ కాట్ ఇన్ టు ద సమ్ ఆఫ్ ద ఒక ఆటోమేషన్ యాక్టివిటీస్లోనూ ఏదో రోజు మీకు జాబ్ లేకుండా డిపెండెన్సీ. యూ నీడ్ టు షో ద డిపెండెన్సీ, రైట్?
Your manager need to know that you are a worthful candidate. How he can know that? By seeing these type of the things. You trigger your manager to mail, these are the things per month మనకు ఒక 300 టికెట్లు వస్తున్నాయి. బట్ ఇఫ్ యూ కెన్ సార్ట్ అవుట్ దిస్ వన్, వీ కెన్ సార్ట్ అవుట్ అప్రాక్సిమేట్లీ ఒక 200 టికెట్స్ సార్ట్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ మై ఐడెంటిఫికేషన్. దేర్ ఇట్ ఈస్ ద ఇన్పుట్స్, రైట్? సో ఎనీహౌ వి మూవ్డ్ అవుట్ ఆఫ్ సిలబస్. సో మిత్ర గారు అర్థమవుతుందా, లేకపోతే నిద్ర ఏం చేస్తున్నా? సార్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. క్లాసెస్ వింటే అది కొంచెం అర్థమవుతుంది. మీ వాయిస్ కొంచెం క్లియర్గా లేదు. ఓకే, సో యూ వాట్ ఎగ్జాక్ట్లీ ద సిచ్యువేషన్ ఇట్ ఈస్, మీకు అర్థమైంది కదా? Yes, sir. Yes, sir. This is like very important, sir. The investigation part, like which you mentioned, the problem. Investigation is very important. Yeah, that is what recently I have also started, sir, from my end also. Like generally, as we also work for the banking sector, sir, like if you see like small pop-ups, you might see, right, sir, when you log into the online banking services, that simple pop-up also, like due to the synthetic checks which the monitoring tool makes for every second, for every minute. Because of that, we receive a false alert. Like it comes as a browser simulation alert on our end, but that fixes out. Like many people, like the freshers, like the juniors, like they'll be, however it ages out, we'll just close it like that. So I have started that repetitive task project and found out like the why these alerts are coming. Because of simple pop-ups also these are coming. If there is any issue at the Cloudflare end, or if there is any issue on the F5 bot management, and these are all the investigation tasks which was raised by me. And when that was gone through, and that gave a resolution, sir, for all those when we receive this Whether there kind is of a problem, yeah. simple or starting. Being infrastructure side, how much of, see, there is a two types of things ఉంటాయమ్మా. మనకందరికీ బయట కనిపించేది ఏంటి? కాస్ట్ కటింగ్ అనేది ఏంటి? రిసోర్స్ని తగ్గించడం వల్ల కాస్ట్ కటింగ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యువర్ టీంలో 10 మెంబర్స్ ఉన్నారు, ఒక 2 మెంబర్స్ని కంపెనీ ఫైర్ చేసింది, లేకపోతే వేరే ప్రాజెక్ట్ మూవ్ చేసింది అంటే దట్ ఈస్ ఓన్లీ నాట్ ద పార్ట్ ఆఫ్ ద కాస్ట్ కటింగ్. Infrastructure wastage. So when I was explaining the starting day, I explained about on-prem servers, little bit of virtual servers, cloud servers. Okay, so when day by day increasing, we are trying to reduce our infra wastage అంటారు. అంటే ఏంటి? ఒకప్పుడు మనం ఎంతో టైం స్పెండ్ చేసేవాళ్ళం ఒక ల్యాప్టాప్కో ఒక డెస్క్టాప్కో. నౌ యు ఆర్ గోయింగ్ విత్ అ క్లౌడ్ మెకానిజం, రైట్? నౌ మీ ల్యాప్టాప్ ఇంత కెపాసిటీ ఉంటేనే మీరు ఒక సర్వీస్ రన్ చేయాలనేం లేదు. ఇన్ ఏడబ్ల్యూఎస్ అజూర్ వితౌట్ ఒక బ్రౌజర్ ఉండి సింపుల్ 1 GB నెట్ ఉన్నా కూడా యూ కెన్ రన్ ద లాట్ ఆఫ్ హెవీ వెబ్సైట్ అండ్ వెబ్ సర్వర్స్ ఆల్సో. Infrastructural wastage. So companies are giving the priority on wastage removal, not only resource removal. అందుకోసమనే మనము మీరు చూస్తున్న డాకర్స్ కానీ, మీరు చూస్తున్న కుబర్నెటిస్ కానీ, జెనెటిక్ AI, డేటా అనలిటిక్స్, దిస్ ఆల్ ఆర్ ద కమింగ్ ఫ్రమ్ ద రిమూవింగ్ ద వేస్టేజ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అండ్ డూ ద ఆటోమైజేషన్ ఫాస్టర్ ద యాక్టివిటీ యాజ్ మచ్ as can. సింపుల్గా చెప్పాలి. Yes, sir. Like earlier, yes, sir. Like logs మనం మాన్యువల్ గా చెక్ చేసే వాళ్ళం. Like for the past 6 to 7 months, everything AI agent is doing. Like there is a AI agent, sir, like log on. The moment we get the alert, when we click on that agent, right, it is analyzing and it is giving the logs. Like it is putting the jobs into problem. Like whatever the work we are doing, it's analyzing within seconds, and it is giving everything. This might be the issue, these are the logs, reach out to every step it is giving. So that is the major problem here I'm saying. See, now it is came to the log analyzing, but it is not came into the fixing of full-fledged longer issues. Okay, there the dependency of human beings is needed. మనకు కావాల్సింది ఏంటి? అనలిటికల్ పవర్స్ అనేవి సిస్టమ్స్ కొంతవరకే చేయగలవు. ఇఫ్ యూ హ్యావ్ ద డేటా,
historical data. So the problem with any artificial intelligence, they are running the show with a historical data, not a dynamic data. ఒక హ్యూమన్ బీయింగే డైనమిక్ డేటాని రిప్రజెంటేషన్ చేయగలడు. మీన్స్ యూ కెన్ టేక్ ద డెసిషన్ ఆన్ ఫ్లై. ఓకే, నీకు హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా కూడా, అంటే మేబీ నువ్వు అర్లియర్ నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ పొందకపోయినా కూడా నువ్వు డెసిషన్ తీసుకోగలవు. యూ కెన్ మూవ్ ఆన్, యూ కెన్ రన్ విత్ యువర్ మైండ్ గేమ్. కానీ నాట్ ఎనీ జెనెటిక్కి సంబంధించిన ఏవి కూడా ఆ రకంగా వెళ్ళావు. మీరు చూస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమన్నా డేటా సైన్స్ కానీ డేటా అనలిటిక్స్ కానీ ఇవన్నీ కూడా దే ఆర్ రన్నింగ్ విత్ ద లాగ్స్ ఆఫ్ ద డేటా హిస్టారికల్. అందుకోసమనే మనకు ఇంకా కూడా హ్యూమన్ మైండ్ ఫార్మాట్లో నడిచేవి ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా రాలేదు. సో దేర్ యూ హ్యావ్ టు స్పెండ్ ద క్వాలిటీ ఆఫ్. ఓకే, సో దట్ ఈస్ వాట్. ఎందుకంటే లేదనుకుంటే ఏదో ఒక రోజు మీరు రిప్లేస్మెంట్లో వెళ్ళిపోతారు. ఓకే, సో దట్ ఈస్ వాట్. డూ ద లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ టెక్నికల్ స్టఫ్ అండ్ యూ నీడ్ టు నో హౌ టు యూజ్ ద స్మార్ట్ వర్క్ బై యూజింగ్ ద టూల్స్ ఆల్సో. ముందులాగా ఇంకా నేను ఫార్మాట్లో వెళ్తానంటే కాదు. ఓకే, యూ హ్యావ్ టు యూజ్ ద టూల్స్. నౌ యాజ్ ఐ సెడ్, రైట్, దెర్ ఈస్ వన్ AI tool log for. So instead of checking the log, you can check with a particular log tool, or you can use a ChatGPT or a cloud or something. Identify the issue, then debugging will help you out by using the tools. You need to know how to give the prompting, you need to know how to do the debugging, but you have to place your effort. అది నేను చెప్పేది. ఓకే, సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో మనం జనరల్గా చేయాలి. బట్ సో my sincere suggestion is that don't depending on only tools, but you have to think into the manual way also. Okay, not into the only automation way. Okay, ఓకే so that is the one thing. Actually we moved out of thing. So ఈ ప్యాచింగ్ సంబంధించి we need a full-fledged class. Okay, tomorrow at any cost I will complete this patching. So ప్యాచింగ్లో మనకు we are creating the some repositories. I will help you out how to create a repository. What is a repository? ఈ repository ఎందుకు చేస్తాం అనేది మీకు టుమారో నేను చూపిస్తాను. మేబీ మీ వర్క్ ప్లేస్లో మీకు అంత స్కోప్ ఉండకపోవచ్చు, బట్ ఇన్ అవర్ ల్యాబ్ యూ కెన్ డూ దట్. ఓకే, సో దాంతోపాటు మనం ఏ రకంగా ప్యాచెస్ చేస్తాం. వై వీ నీడ్ టు డూ ద ప్యాచింగ్. ఓకే, ప్యాచింగ్ మనము 2 టైప్స్లో చేస్తాం జనరల్గా, RPM అండ్ M. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? సో దిస్ ఇస్ ఆఫెన్గా వచ్చే ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, మేబీ యు ఆర్ నాట్ ఫుల్ ఫ్లెజ్డ్లీ ఇన్ టు ద లైనక్స్ అడ్మిన్, బట్ నోయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేబీ వచ్చినోడు మీకు లైనక్స్ అడ్మిన్ సైడ్ ఉన్నవాడు మాట్లాడనుకోండి ఈ క్వశ్చన్ రావచ్చు. ఓకే, సో నో ద థింగ్, జస్ట్ ప్రాక్టీస్ ఇట్. ఓకే, సో టుమారో వీ కెన్ కంప్లీట్ దిస్ టాపిక్. ఓకే, సో ఈ కంప్లీట్ అయితే దెన్ వీ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, Sure. so Mitra, you were able to understand